ఈరోజు ఒక అద్భుతమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీ. లైఫ్‌లో ఎప్పుడు చూసుండరు, తినుండరు. అసలు తెలీదనమాట జనాలకి ఇది. ఒక సీక్రెట్ రెసిపీ. కొబ్బరి పాలతో మసాలా ఉప్మా. దానికి తోడు కొత్తిమీర, నీరు చట్నీ. ఆ టేస్ట్ ఉంటదండి. అబ్బా! మైండ్‌లోంచి వెళ్ళిపోదనమాట మనకి. ఎప్పటికి వెళ్ళదు. అంత అద్భుతంగా ఉంటది. తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్. పొయ్యి మీద బాండి పెట్టేసుకొని, ఆయిల్ యూజ్ చేస్తాం ఫస్ట్‌లో. లాస్ట్‌లో నెయ్యి వాడతాం. ఉప్మాకి తగినట్టు ఆయిల్ వేసుకున్న తర్వాత పొట్టు మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు ఇంక ఇవన్నీ మామూలుగా ఉప్మా వేసుకునేటప్పుడు ఎలాగో సేమ్ అంతే. తర్వాత కొద్దిగా జీడిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ బాగా చిటపటలాడి మంచి సువాసన వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఉప్మా చాలామంది ఇష్టపడరు కదా, కానీ చేసే విధంగా చేస్తే ఎలా చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇదైతే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సన్నగా తరుక్కున్న అల్లం, ఉల్లిపాయలు, ఒక బంగాళదుంప, స్పైసీకి తగినట్టుగా పచ్చిమిర్చి ఇవన్నీ చిన్నగా కోసుకొని ట్రాన్స్పరెంట్ కలర్ వస్తే చాలు. మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదు. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైతే వాటర్ వేసామో కప్పు, దాంతో ఒక కప్పు రవ్వ తీసుకుంటున్నాము. 2 కప్పుల నీళ్ళు, 1 కప్పు చిక్కటి కొబ్బరి పాలు. కొబ్బరి పాలు వేసిన తర్వాత ఇరిగిపోవడం అలాంటివి ఏముండవు. ఒకవేళ ఇరిగిపోయినా కూడా టేస్ట్ అలాగే ఉంటుంది. దీంట్లోకి మటన్ మసాలా యూజ్ చేస్తాం. వేరే గరం మసాలా ఇంకెలాంటివి వాడము. దీనివల్లే అద్భుతమైన ఫ్లేవర్, టేస్ట్ ఉంటుంది. ఎందుకని కొబ్బరి పాలు వల్ల కమ్మదనం. తగినంత ఉప్పు, కొత్తిమీర వేసుకుని ఒక్క పొంగు రానివ్వాలంతే. బాగా మరిగిందనుకో ఆ పచ్చిశనగపప్పు ఇవన్నీ మెత్తగా అయిపోతాయి అన్నమాట. అందుకే ఒక్కసారి పొంగితే చాలు. వెంటనే రవ్వ మెల్లగా వేసుకుంటూ తిప్పేసుకోవడమే. ఉప్మా కొంచెం గట్టిగానే ఉండాలి. ఇది అలా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. అలా రవ్వ వేసుకోవడం కంప్లీట్ అవ్వగానే కరిగించిన నెయ్యి ఒక చిన్న గ్లాసుడు వేసుకున్నాము. అంటే దానికి ఉప్మాకి తగినట్టుగా వేసుకోవడమే. ఈ నెయ్యి వల్ల, కొబ్బరి పాలు వల్ల, మటన్ మసాలా వల్ల, అలాగే కొత్తిమీర నీరు చట్నీ వాడతాం. ఇవన్నీ డిఫరెంట్ ఫ్లేవర్స్. ఇవి టేస్ట్ మాత్రం మనం మాటల్లో చెప్పలేము అనమాట. అంత అద్భుతంగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. కన్సిస్టెన్సీ చూసారా? ఆ మాత్రం అలా ఉంటే చాలు గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చేసుకున్నా కూడా పర్లేదు. ఎందుకంటే నీరు చట్నీ పెట్టి తింటాం కదా, సాఫ్ట్గానే ఉంటుంది. ఉప్మా ఎలా ఉన్నా బాగుంటుంది, చాలా బాగుంటుంది. రకరకాలు ఉంటాయి కదా, ఇదైతే ఎవరో చేసి ఉండరు. ఈ పచ్చడి కోసం మనం ఏం చేస్తామంటే నేను పచ్చి కొత్తిమీర వాడాను, అంటే ఫ్రెష్నెస్ కోసం. అలాగే పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి ఏమో కొంచెం ఆయిల్ ఫ్రై చేసాము. కొద్దిగా చింతపండు, తగినంత ఉప్పు. కొత్తిమీర మీరు ఒకవేళ పచ్చివాసన వస్తుందేమో అనుకుంటే ఒక 30 సెకండ్స్ పాటు ఆయిల్లో ఫ్రై చేయండి చాలు. ఇంకొంచెం ఫ్రై చేసామంటే అంత అనిపించదు, మళ్ళీ అది ఇంకో టేస్ట్. అది చక్కగా నీరులాగా చేసుకోవాలి చట్నీ. ఈ మాత్రం నేను కొంచెం గట్టిగానే ఉంచాను, ఇంకా పలచగా చేసుకోవాలి. ఇది ఉప్మాలో నంజు తింటే ఉంటుంది. అబ్బా! ఇది ఎప్పుడు తినలేదే అనుకుంటారు మీరు. అంత బాగుంటుంది అనమాట. కొబ్బరి పాలు వల్ల కమ్మదనం వస్తుంది. ఎక్సలెంట్ టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. బాగుంది కదా. ఇంకా బోల్డ్ అన్ని వీడియోస్ చేస్తూ ఉన్నాము. తప్పకుండా సపోర్ట్ అవ్వండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ బటన్ నొక్కితే నోటిఫికేషన్స్ వస్తాయి. షేర్ కూడా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన స్క్రోల్ చేస్తే మనకు హైప్ అనే బటన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి, కొంచెం సపోర్ట్ అవుతుంది. మీరు తిన్న తర్వాత మళ్ళీ నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో.